హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నన్న. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి మన టైల్ బ్యాగ్ ఉంది కదా, ఏదైతే నేను RR310 మీద వాడుతున్నాను టైల్ బ్యాగ్ వియాటరా బ్రాండ్కి సంబంధించింది. సో నేను లాస్ట్ వీడియోలో నేను చూపించాను, మన షార్ట్స్లో కూడా చూపించాను. నేను మీద కూడా వాడాను నేనైతే దాన్ని, అప్పుడు కూడా షార్ట్స్లో చూపించాను అనమాట. సో దానికి సంబంధించిన రివ్యూ కానీ దానికి సంబంధించిన అన్బాక్సింగ్ కైండ్ ఆఫ్ బ్యాగ్ని చూపించడం కానీ నేనైతే చేయలేదు ఇంతవరకు. సో మన వాళ్ళు అయితే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయితే మనల్ని అడగడం జరిగింది అనమాట, ఆ బ్యాగ్ని చూపించండి అండ్ అలాగే ఎలా మౌంట్ చేయాలో చూపించండి. నేను కూడా RR310 వాడుతున్నాను బ్రో, కాకపోతే నేను లాంగ్ రైడ్ లైక్ బెంగళూరు కానీ అలా వెళ్ళినప్పుడు నాకు లగేజ్తో చాలా ప్రాబ్లం అవుతుంది. నేను బ్యాక్ ప్యాక్ వేసుకుని వెళ్తున్నాను, అలాగే ట్యాంక్ మీద కూడా నేను బ్యాగ్ పెట్టుకుని వెళ్తున్నాను. సో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది అనేసి అయితే మన వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ నాకు పింక్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మీకు ఇంకేమైనా రోనిన్ గురించి కానీ RR గురించి కానీ ఇంకేదైనా సరే బైక్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఎక్స్ప్లోర్ విత్ నన్న అని సెర్చ్ చేయండి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మన ఐడి అయితే కనిపెట్టచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇదే అనమాట మన వియాటరా చూస్తున్నారు కదా బ్రాండింగ్, వియాటరా బ్రాండ్కి సంబంధించిన టైల్ బ్యాగ్ అయితే నేనైతే యూస్ చేస్తున్నది. ఇది వచ్చేసి 72 లీటర్స్ది. ఇక్కడ చూస్తున్నారు కదా 100% వాటర్ ప్రూఫ్ అనేసి. సో నేను తీసుకున్నది వచ్చేసి వాటర్ ప్రూఫ్ వేరియంట్ అనమాట, ఎందుకంటే మనం ల్యాప్టాప్స్ కానీ మన కెమెరా గేర్స్ కానీ అన్నీ పట్టుకెళ్తుంటాం కాబట్టి. సో నేనైతే 100% వాటర్ ప్రూఫ్ అయితే తీసుకున్నాను. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, నార్మల్ వేరియంట్ కూడా ఉంది, అదైతే ఇంకొంచెం ప్రైస్ తక్కువకే వస్తుంది. సో ఇదైతే నేను అప్పుడు ఆఫర్స్లో అరౌండ్ 3850 రూపీస్ ఏమో పడింది నాకు. ఇప్పుడైతే 4200 4300 ఉంటుంది. మీరు ఆన్లైన్లో తీసుకున్న సేమ్ ప్రైస్ ఉంటుంది, ఆఫ్లైన్ స్టోర్స్లోకి వెళ్ళి తీసుకున్నా కూడా సేమ్ ప్రైజే ఉంటుంది. నేను ఆఫ్లైన్ స్టోర్స్లో వెళ్ళి చూసి తీసుకుందాం అనేసి చాలా వాటిలో అడిగాను. కొన్ని దగ్గర అయితే స్టాక్ లేదు, కొన్ని దగ్గర అయితే స్టాక్ ఉంది. కాకపోతే వాళ్ళు 4300 ఆన్లైన్ ప్రైస్ ఏదైతే ఉందో అదే చెప్తున్నారు, కొంతమంది 4500 కూడా చెప్తున్నారు. అంటే ఈ బ్యాగ్ డిమాండ్ ఎక్కువ అనమాట, కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది, బాగుంటుంది కాబట్టి కొంచెం డిమాండ్ కూడా ఎక్కువే. సో రేట్ కూడా తక్కువ ఉండదు మనకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మన వియాటరా బ్యాగ్ని అయితే మొత్తం వాక్ అరౌండ్ అయితే చూసేద్దాము. మొత్తం ఎన్ని స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి జిప్స్ ఉన్నాయి అనేసి మొత్తం అంతా చూపిస్తాను ఒకసారి నేను. తర్వాత ఎలా ఫిట్ చేయాలి బైక్ అనేది చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ పైనుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్లో అయితే పైన చిన్న కంపార్ట్మెంట్ అనమాట ఇది. జస్ట్ ఏదైనా పేపర్స్ కానీ క్విక్ యాక్సెసిబుల్స్ లైక్ ఛార్జర్ కానీ కేబుల్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. సో దీన్ని క్లోజ్ చేస్తే ఇంకా మెయిన్ జిప్ ఇదే అనమాట, మెయిన్ కంపార్ట్మెంట్ జిప్ అయితే ఇదే. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరేజ్ కంపార్ట్మెంట్ అనేది ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏదైనా కీస్ కానీ అలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి, ఇంకేదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. మన ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ పాడ్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇంక ఇదే అనమాట మెయిన్ కంపార్ట్మెంట్ ఓపెనింగ్ అయితే. ఇక్కడ చూసినారు, ఇక్కడైతే ప్రతి చోట వెల్క్రోస్ అయితే ఉంటాయి మళ్ళీ. సో ఇందాక మనం 100% వాటర్ ప్రూఫ్ అని చూసాం కదా, దానికి నార్మల్ బ్యాగ్కి ఎక్స్ట్రా వచ్చేసి ఈ లేయర్ అనమాట. దీని అయితే మనం పూర్తిగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫుల్ వెల్క్రో ఉంటుంది. సో దీన్ని కూడా ఓపెన్ చేసి తీసేయచ్చు. నేను ప్రస్తుతానికి అయితే ఇక్కడ పిల్లోస్ పెట్టాను అనమాట డెమాన్స్ట్రేషన్ కోసం. లగేజ్ అయితే ఇది టోటల్ 72 లీటర్స్ క్యాపబిలిటీ అనమాట. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలంటే ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అంటే దీన్ని ఇలా మడత పెట్టి ఇలా పెట్టి ఇంకా జిప్ వేసేయటమే అనమాట. సో దీని అయితే జిప్ వేసేద్దాం మనం ఇప్పుడు, ఇంకా దీంతో పని లేదు మనకి. సో ఇది మన మెయిన్ కంపార్ట్మెంట్ అయితే చూసారు కదా. సో ఇక్కడ లోపల ఉన్న వాటర్ ప్రూఫింగే కాదు, బయట కూడా ఎక్స్ట్రా రెయిన్ కవర్ ఒకటి ఇస్తారనమాట, అది కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సైడ్ కంపార్ట్మెంట్లోకి వద్దాం ఒకసారి. సైడ్లో కూడా మళ్ళీ జెరీ క్యాన్స్ హోల్డర్ కానీ ఏదైనా హోల్డ్ చేసుకోవచ్చు, ఇది అంత స్ట్రాంగ్ ఉంటుంది. చాలామంది జెరీ క్యాన్స్ కూడా పెట్టుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఇదే అనమాట మనకు వచ్చేటువంటి రెయిన్ కవర్, ఎక్స్టర్నల్ రెయిన్ కవర్ ఇది చూస్తున్నారు కదా. ఇది కూడా మొత్తం రేడియం లోగో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా వేస్తే కనుక నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా, బ్యాక్ సైడ్ ఎవరైనా వచ్చే వాళ్ళకి కూడా కనిపిస్తుంది అనమాట రేడియం కాబట్టి. ఇది కూడా యూస్ఫుల్ థింగ్. ఇదైతే చూడొచ్చు మీరు ఎంత క్వాలిటీ ఉన్నాయనేసి. ఇది కూడా ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్, ఇది మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఇది. సో ఇక్కడ చూస్తే లోపల నేను ఒక బంజీ కార్డ్ పెట్టాను, 2 బంజీ కార్డులు ఉన్నాయి మన దగ్గర ఎక్స్ట్రాగా. చూడొచ్చు మీరు ఎంత స్పేస్ ఉందనేది. ఇక్కడ చాలామంది జెరీ క్యాన్స్ కూడా యూస్ చేస్తుంటారు. సో దీంతో పాటు ఇక్కడ కూడా మళ్ళీ స్టోరేజ్ స్పేస్ అనమాట, ఏదైనా చిన్న చిన్న పెట్టుకోవడానికి. దీనిపైన కూడా మళ్ళీ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. సో ఈ పాకెట్కి. సో ఇది వచ్చేసి మనం లిఫ్ట్ చేయడానికి, లగేజ్ ఫుల్గా ఉన్నప్పుడు దీన్ని పట్టుకొని లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను కూడా ఫుల్ లగేజ్ పెట్టి టెస్ట్ చేశాను. 2 ల్యాప్టాప్లు, కెమెరాలు, నా బట్టలు అన్నీ పెట్టి తీసుకెళ్తాను నేను. సో ఇది వచ్చేసి మనం తగిలించుకొని తీసుకెళ్ళడానికి అనమాట లగేజ్ ఉన్నప్పుడు. సో ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. నుంచి లుక్ చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పాకెట్స్ అనమాట. ఈ పాకెట్స్ ఎందుకనేసి అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ స్ట్రాప్స్, బైక్ టై చేసుకోవడం స్ట్రాప్స్ కూడా ఫ్రంట్ సైడ్ 2 ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. అవి 2 కూడా బ్యాగ్లోనే వస్తుంది అనమాట, బ్యాగ్తో పాటే వస్తాయి మనకి. సో ఇవి గాలికి లెగకుండా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదొకటి. ఇంకా ఈ సైడ్ చూస్తే ఈ సైడ్ కూడా సేమ్, ఆ సైడ్ ఏం చూసారో అదే ఉంటుంది అనమాట. ఇటు సైడ్ కూడా ఒక పాకెట్ అయితే ఉంటుంది మనకి. అండ్ అలాగే ఈ పైన ఒక జిప్ ఉంటుంది. సో ఇది ఈ 2. ఇంక ఇవన్నీ కాకుండా మనకి ఎక్స్ట్రాగా పైన వచ్చేసి మళ్ళీ 2 క్లిప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇదైతే చూస్తున్నారు కదా,
సో ఈ విధంగా దీని క్లిప్ వేయచ్చు ఇక్కడ, ఇంకా మరి కొంచెం టైట్గా ఉండడానికి. లేదంటే ఒకవేళ ఇక్కడ ఏదైనా మీరు బ్యాక్ ప్యాక్ ఉంది, బ్యాక్ ప్యాక్ పెట్టుకోవాలనుకోండి, దీన్ని బాగా లూజ్ చేసుకునేసి ఈ గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో ఏదైనా బ్యాక్ ప్యాక్ పెట్టుకోవచ్చు. ఇంకా చాలా లూజ్ ఉంది, ఇది అయితే చూడొచ్చు మీరు, ఇంత లూజ్ ఉంది. ఇంకా లూజ్ చేయొచ్చు దీన్ని, ఇంకా లూజ్ చేసుకుని అయితే మనం బ్యాక్ ప్యాక్ పెట్టి కూడా టైట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా బ్యాగ్ని ఎలా టై చేయాలనేది చూపించేస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఇలా ముందుగా మనం వచ్చేసి బ్యాగ్ని అయితే మన బైక్ పైన పెట్టుకోవాలన్నమాట. ఏ బైక్ పైన పెట్టుకోవచ్చు మనం. ఇది వచ్చేసి యూనివర్సల్ అనమాట. సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా 2 పాకెట్స్ అయితే ఉంటాయి అనమాట. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, అండ్ అలాగే ఇక్కడైతే క్లిప్స్ ఉంటాయి మనకి. సో మనకి ఇలాంటివి అయితే 2 వస్తాయి అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఓపెనింగ్ ఉండాలన్నమాట. ఇవి 2 వస్తాయి మనకి. సో ముందుగా ఏం చేయాలంటే దీన్ని వచ్చేసి బైక్ అటాచ్ చేసుకోవాలి. చాలా బైక్స్కి అయితే ఇలా ఉంటాయి అనమాట, హుక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫుట్ పెగ్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఇటు సైడ్ మనకు హుక్స్ ఉంటాయి చూడండి. ఇది లేకపోతే ఏదైనా కమ్ము ఉంటే అక్కడ వేసేయచ్చు. సో ఈ విధంగా దాన్ని అటు సైడ్ నుంచి తీసుకొని, ఈ టైల్ ఉంది కదా, ఈ టైల్ని ఇటు సైడ్ నుంచి తీసుకొని, ఇక్కడ ఉంది కదా, దీంట్లో నుంచి లాగేయటమే అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. వన్స్ ఇది ఫిట్ అయిన తర్వాత ఈ టైల్ ఉంది కదా, ఈ ఎండ్ పార్ట్ మనం తీసుకొని, సో ఈ హుక్స్లో ఫస్ట్ రెండిట్లో కలిపి ఎక్కించాలి పైకి. తర్వాత తీసుకొని మెల్లగా ఈ పైన నుంచి తీసుకొని ఈ సెకండ్ దాంట్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? ఈ పైన నుంచి తీసుకొని ఈ సెకండ్ దాంట్లోకి అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా. సో చూస్తున్నారు కదా, మనకు టైట్ వచ్చేంత వరకు టైట్ లాక్కోవటమే. ఫస్ట్ అయితే ఫుల్ టైట్ లేకుండా కొంచెం అయితే లాక్కోవాలి. సో మొత్తం వేసేసిన తర్వాత అయితే ఫుల్ టైట్ లాక్కోవచ్చు. సో ఇప్పుడైతే ఈ సైడ్ది కూడా మనం టై చేసేద్దాము. సో ఆ పక్క ఏ విధంగా అయితే టై చేసుకున్నాము, ఈ పక్క కూడా సేమ్ అదే విధంగా టై చేస్తాను. నేను లైట్గా టైట్ అయితే చేస్తున్నాను. సో 2 కూడా లైట్గా టైట్ అయితే చేసాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పటికైతే బ్యాక్ సైడ్కి వచ్చాం కదా, బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఒకటే ఉంటుంది అనమాట మనకి. సో ఈ విధంగా ముందు ఒక సైడ్ అయితే లాక్కోండి. సో ఒక సైడ్ అయితే ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇలా కింద నుంచి, సో దీని మన టైల్ అయితే ఉంది కదా, టైల్ దగ్గర నుంచి ఇలా తీసుకొని వచ్చి, సో ఇటు సైడ్ అయితే మనం ఇప్పుడు టైట్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే మనం వేసుకున్నామో ఈ ఎడ్జ్ని అయితే పట్టుకొనేసి ఫస్ట్ రెండిట్లో నుంచి తీసుకోవాలి పైకి. ఇండికేటర్ లోపల నుంచి వచ్చేటట్టు చూసుకోండి, విరక్కుండా ఉంటుంది. సో తర్వాత మళ్ళీ లోపల నుంచి తీసి సెకండ్ దాంట్లో నుంచి బయటకు తీసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇంకా 2 సైడ్లు టైట్ చేసుకోవడమే. కొంచెం ఎడ్జ్కే పెట్టుకోండి, ఇది ఫ్రంట్కి రాకుండా ఉంటుంది. చూసారు కదా, నేను 2 సైడ్లు అయితే టై చేస్తాను. లగేజ్ లేదు కాబట్టి కొంచెం అనుగుతుంది, ఇది లోపల పిల్లోస్ ఉన్నాయి, లేకపోతే ఫుల్ స్టిఫ్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఊడదు. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా 2 కూడా టైట్ చేసుకోవడమే, మనకి ఎంత కావాలో అంత. చూసారు కదా, నేనైతే టైట్ చేసేసాను. ఇంకెక్కడ కదలదు, ఇది ఫుల్ టైట్ ఫిట్ అయిపోద్ది. సో ఇంకా దీని మీదకి మీకు ఎక్స్ట్రా కావాలంటే, సో నేనైతే ఏం చేస్తాను అంటే నార్మల్గా ఒక బంజీ కార్డ్ అయితే తీసుకోండి, మీకు ఆన్లైన్లో దొరికిపోతాయి ఈజీగా, లేదంటే బయట ఎక్కడైనా స్టోర్స్లో కూడా దొరుకుతాయి. సో ముందు బంజీ కార్డ్ పక్కనేసి ఈ బ్యాగ్తో పాటు మనకు వచ్చిన రెయిన్ కవర్ అయితే వేద్దాం. రెయిన్ కవర్ వేస్తే ఇంకా వర్షం ఉందా లేదా అనేది పక్కన పెడితే డస్ట్ అయితే పడకుండా ఉంటుంది అనమాట, దుమ్ము పట్టకుండా ఉంటుంది బ్యాగ్ పైన. రెయిన్ కవర్ ఒకటి వాష్ చేసుకుంటే అయిపోద్ది. సో దీనికి కూడా ఎలాస్టిక్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా దీన్ని వేసేసి, సో దీని అయితే వేసేసి నేను ఏం చేస్తాను అంటే, మనం బంజీ కార్డ్ ఉంటుంది కదా, ఇందాక నేను చూపించిన హుక్ దగ్గరే ముందైతే ఒక సైడ్ వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ముందైతే ఒక సైడ్ వేసుకోండి. తర్వాత ఈ సైడ్ నుంచి దీన్ని కొంచెం లాక్కుంటూ ఇలా తీసుకొని కొంచెం డ్రాగ్ చేసుకుంటూ దీన్ని కూడా ఇటు తీసుకెళ్ళి ఇటు సైడ్ వేసేయడమే అనమాట, ఇటు సైడ్ హుక్కు తగిలిచ్చేయడమే. సో చూస్తున్నారు కదా, ఇంతే. ఇంకా ఇదే మన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే. సో ఇది ఈ పైన బంజీ కార్డ్ వేసింది ఇలానే అని కాదు, మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి. ఒకవేళ 2 బంజీ కార్డ్స్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు మీరు టైట్గా, మీకేం ప్రాబ్లం ఉండకూడదంటే. ఇవి ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా ఇవన్నీ మడిచి ఇక్కడైతే మనకి స్టోరేజ్ ఉంది కదా, ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే పెట్టేయచ్చు అనమాట సింపుల్గా, ఇంతే సెట్టిగా. ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా నీట్గా కొంచెం దీన్ని మడిచేసి టైర్ లేకపోకుండా నీట్గా వీటికి ఏదైతే స్టోరేజ్ కంపార్ట్మెంట్ మనకు ప్రొవైడ్ చేశారో వాటిలో పెట్టేయటమే. ఇటు సైడ్ది కూడా పెట్టేద్దాం. ఇప్పుడైతే చూసారు కదా, మొత్తం అయితే సెటప్ చేసేసాం, మన బ్యాగ్ని మొత్తం టై చేసేసాము. ఇదే ఫైనల్ అవుట్పుట్, ఇలా ఉంటుంది చూడటానికి.
ఏమాత్రం ప్రాబ్లం ఉండదు, ఎక్కడ ఊగదు. సో మేబీ అయితే ఈ స్ట్రాప్స్ కొంచెం లూజ్ అవ్వచ్చు. మీరు కొంచెం గతుకుల రోడ్లో కానీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్తే మళ్ళీ టైట్ చేసుకోవచ్చు సింపుల్గానే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉంటే అయిపోయింది. ఈ బంజీ కార్డు కానీ వేసుకున్నట్లయితే అంత ప్రాబ్లం ఏం రాదు, ఎందుకంటే లూజ్ అయినా కూడా మరీ పడిపోయి అంత లూజ్ అవ్వదండి, మనం అయితే భయపడాల్సిన పని లేదు. సో ఇది మొత్తం మన బ్యాగ్ సెటప్ అయితే. ఒకసారి మీరు సినిమాటిక్స్ చూసేయండి ఎలా ఉందో లుక్ అనేది. ఫ్రెండ్స్ ఇదన్నమాట మొత్తానికి అయితే మన వియాటెరా బ్యాగ్కి సంబంధించి స్మాల్ రివ్యూ కైండ్ ఆఫ్ అనుకోండి. సో ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి మన బైక్కి, అండ్ అలాగే వియాటెరా బ్యాగ్లో ఏమేమి స్టోరేజ్ ఆప్షన్స్ వస్తాయి ఇవన్నీ చూసారు మీరు ఇప్పటిదాకా. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. చాలా మటుకు చూస్తే నాన్ సబ్స్క్రైబ్డ్ మెంబర్స్ దగ్గర నుంచి వ్యూవర్షిప్ ఎక్కువైతే వస్తూ ఉంది. సో దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాగ్కి సంబంధించి చిన్న ఓనర్షిప్ రివ్యూ లాగా మాట్లాడుకుందాము. ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాను కదా, జస్ట్ ఒక కైండ్ ఆఫ్ రివ్యూ లాగా. సో నా వరకు అయితే మేబీ ప్రైస్ మీకు కొంచెం 4300 అంటే కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. నాకు అప్పుడు 3800 ఏమో పడింది ఆఫర్లో. సో 3800కి అయితే వర్త్ ఇట్ బ్యాగ్ అనమాట. నాకైతే చాలా హెల్ప్ఫుల్ ఇది లేకపోతే నేను ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా రావాలన్నా నాకు సినిమా కనిపిస్తుంది. అందులోనూ స్పెషల్గా ఈ బైక్ మీద రోనిన్ మీద అయితే నాదొక రక్సాక్ ఉండేది. రక్సాక్ మీద అయితే పెట్టుకుని వెళ్ళేటండి. అది 60 లీటర్స్ రక్సాక్ అయితే ఒకటి ఉండేది, వైల్డ్ క్రాఫ్ట్ అనుకుంటా. అది కూడా మంచి క్వాలిటీదే, కాకపోతే అది కూడా మన బ్యాక్ పైన అయితే ప్రెషర్ పెట్టేస్తుంది అనమాట. కాకపోతే రోనిన్ మీద అయితే మేనేజ్ చేసేయచ్చు, ఈ బైక్ మీద అయితే మేనేజ్ చేయలేము అవన్నీ కూడా. ఇదైతే మంచి ఆప్షన్స్తో వస్తుంది, మనకి క్లీన్గా ఫిట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇంకా చూసే పని ఉండదు, ఎంత దూరమైనా కూడా వెళ్ళొచ్చు. స్పెషల్గా లాంగ్ రైడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇదనమాట ఈ బ్యాగ్కి సంబంధించిన చిన్న రివ్యూ నా సైడ్ నుంచి అయితే. మంచి క్వాలిటీ బ్యాగ్, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎవరైనా తీసుకోవాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. లేదంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎక్కడైనా సరే మీరు ఆన్లైన్లో వెళ్ళి సెర్చ్ చేయండి. వియాటెరా కంపెనీ నుంచి ఇంకా చాలా బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, టైల్ బ్యాగ్స్ ఉన్నాయి, ట్యాంక్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి టైల్ బ్యాగ్ వియాటెరా క్లాస్ సిరీస్. దాంట్లో మళ్ళీ 100% వాటర్ ప్రూఫ్ అనమాట ఈ బ్యాగ్. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 100% వాటర్ ప్రూఫ్ ఒకటి, ఇంకోటి. సో 100% వాటర్ ప్రూఫ్కి దానికి తేడా ఏంటో ఇందాక చూపించాను కదా, లోపల అయితే ఒక ఇన్నర్ లైనింగ్ ఎక్స్ట్రా వస్తుంది. దాంతోపాటు బయట వచ్చేసి ఈ కవర్ ఉంది కదా, రెయిన్ కవర్ దానికి కూడా వస్తుంది. కాకపోతే దీనికి లోపల ఇన్నర్ లైనింగ్ అనేది వస్తుంది అనమాట ఎక్స్ట్రాగా. సో అంతే, దానికి మించి వేరే డిఫరెన్స్ లేదు. ఇది ఇంకా మీ ఆప్షన్. నేనైతే ఈ వేరియంటే చూస్ చేసుకోమని చెప్తాను అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.